నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు పంపారు. తనపై 7 కేసులున్నాయని ప్రవీణ్ ఆరోపించారని, ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలన్నారు. 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు పంపారు. తనపై 7 కేసులున్నాయని ప్రవీణ్ ఆరోపించారని, ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలన్నారు. 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎలా చూడాలి ఈ సజ్జనార్ నోటీసుల్ని? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఐపీఎస్ వర్సెస్ మాజీ ఐపీఎస్గా చూడాలా? ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్లబోతోంది ప్రభుత్వం? అయితే మాత్రం సజ్జనార్ కొద్ది నిమిషాల క్రితమే ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో ప్రస్తుతం సిట్ చీఫ్ గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ పైన 7 కేసులు ఉన్నాయంటూ కూడా తను కామెంట్ చేయడం జరిగింది. దానిపైన సిట్ చీఫ్ చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకొని అతనికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తనపై ఉన్నటువంటి 7 కేసులు వివరాలు తనకి ఇవ్వాలని, 2 రోజుల్లో ఈ వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా సజ్జనార్ తన యొక్క నోటీస్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. ఎందుకంటే అత్యంత పరువు నష్టం కలిగించేటువంటి అంశం, బాధ్యతారాహితంగా తప్పుదో పట్టించే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి దానిపైన నేను నోటీస్ ఇచ్చాననేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిపి సజ్జనార్, సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు 2 రోజుల్లో సమయం ఇచ్చారు. 2 రోజుల్లో ఏ పోలీస్ స్టేషన్ లో తన పైన కేసులు అయ్యాయి, ఇప్పటి వరకు ఆ కేసులకు సంబంధించినటువంటి తేదీలేంటి, నమోదైనటువంటి తేదీలేంటి, మరోవైపు ప్రస్తుతం ఛార్జ్ షీట్ వేశారా లేకుంటే ఆ కేసు దర్యాప్తులో ఉందా, పెండింగ్ లో ఉందా, ఆ వివరాలతో కూడినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తనకి ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం సజ్జనార్ నోటీస్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. నోటీస్ అందుకున్న తర్వాత మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తాడా లేదా, మరి తదుపరి 2 రోజుల్లో సజ్జనార్ ఇచ్చినటువంటి నోటీస్ రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ క్రిమినల్ చర్యలకు సజ్జనార్ ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.